ఆనందము ఇంత అంతా కాదట. హల్లెలూయా. ఆనందం ఎలాంటిదంటే చెప్పుకోలేనంతది. అంత తను పాపము చేశాడు. పాపము చేసిన తర్వాత మరి ఆ పాపంలోనే జీవించకుండగా, ఆ పాపంతోనే ఇంకా అలాగా ఉండిపోకుండగా, తనతో ఉండిపోకుండా ఆ పాపం. హల్లెలూయా. దేవుడు ఎంత కృప ఇచ్చాడండి దావీదుకి. ఓ దావీదు, 2 మేకలు ఉన్నాయి, తీసుకెళ్ళి చెప్తున్నాడు. హల్లెలూయా. పేదవాడికి ఒక మేక, ధనవంతుడికి ఒక మేక ఇచ్చాడు. ధనవంతుడికి ఏమో చుట్టాలు వచ్చారనేసి నా మేక ఎందుకు పాడు చేయడం, బాగా పెంచుకుందాం, పుష్టిగా పెంచుకుందాం, ఇంకా మంచి మంచి వేసి పెంచుదాం అనేసి ఆ పక్కోడు పేదవాడి యొక్క మేకను తీసుకొచ్చి నీ బంధువులకి చుట్టరేకం చేస్తావా? ఎవడు చేసినాడు అంటున్నాడు దావీదు. హల్లెలూయా. చేసినాడు ఎవడు అంటున్నాడు? అది నువ్వే. హల్లెలూయా. అది నువ్వే. అది మరణమౌను కాక అని తనే తీర్పు తీసుకున్నాడు దావీదు. అప్పుడు ఏం చేయాలండి దావీదు ఏమవ్వాలి? మరణం అవ్వాలి. తన యొక్క తీర్పును బట్టి దావీదు చచ్చిపోవాలి. చావవలసినటువంటి దావీదు తన పాపం ఏమిటో, తను చేసిన పొరపాటు ఏమిటో, తన యొక్క అతిక్రమం ఏమిటో హల్లెలూయా తెలియజెప్పి దానిని ఒప్పింపచేసి మళ్ళీ పాపం వైపు మరి చూడంగా అసహించుకునే మనసునిచ్చి హల్లెలూయా. ఎంత ఆనందం నిజంగా దావీదుకి. ఒక్కగానొక్క కొడుకు అంటారు చూడండి, ఏదో ఒక్కొక్క సందర్భాలు అలా ఒక్కసారి మాత్రమే చేశారు తన జీవితంలో పాపం దావీదు. అలాంటి మరి పాపమును కూడా దేవుడు తనతో ఉండడానికి ఇష్టపడలేదు, ఒప్పింపజేశాడు. దానికి మొత్తం ఆ పాపము నుండి పరిహారం పొందుకునేలాగున హల్లెలూయా. తన అతిక్రమంలోకి పరిహారం పొందినవాడు ధన్యుడు. హల్లెలూయా. తన గురించే అక్కడ మాట రాసుకున్నాడు కీర్తన. తన పాపంలో ప్రాయశ్చిత్తం పొందినవాడు ప్రాయశ్చిత్తం పొందుకున్నాడు. ఒక బిడ్డను కన్నాడు తన పాపమును బట్టి. బ్రతికించు 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 ఒకటే దివారాత్రులు గోల దేవుడి దగ్గరికి. ఇదే ఎన్నిసార్లు దేవదూత పంపించిన ఇంకో మళ్ళీ బతికించమన్నాడు, ఇంకో మళ్ళీ బతికించమని తీసుకెళ్ళి చూపించాడు. అదే చెప్పడం దేవదూత దగ్గరికి తీసుకెళ్ళి హల్లెలూయా. కొడుకుని బ్రతికించమన్నాడు దేవదూత దగ్గర. ఇదే చెప్పడం అంట, నేను బ్రతికించను వెళ్ళిపో. హల్లెలూయా. బ్రతికించలేదు. ఇన్నిసార్లు 3 రోజులు ఉపవాసం ఉండి గోనబెట్ట కట్టుకొని ఇన్ని చేసిన బ్రతికించలేదు. తన కుమారుని ప్రాయశ్చిత్తం పొందుకున్నాడు పూర్తిగా. హల్లెలూయా. ప్రాయశ్చిత్తం కలగాలని అలా చేశాడు దేవుడు. తన పాపంలో ప్రాయశ్చిత్తం కలగాలి, లేకపోతే తను చేసిన పాపం నుండి ఎలాగో విడిపించబడతాడు, ఎలా పరిశుద్ధుడు అవుతాడు, పవిత్రమైన జీవితం జీవిస్తాడు. తర్వాత పాపం కడిగేసుకోవాలి కదా, తన పాపమును తను ప్రాయశ్చిత్త పడాలి కదా, పశ్చాత్తాపం ఉండాలి కదా. హల్లెలూయా. దేవుడు ఏదో వాక్యం ద్వారా ఏదో చెప్తారు, కరెక్ట్గా అదే హృదయానికి తాకుతుందో లేకపోతే తన పరిస్థితి జ్ఞాపకం వస్తుందో ఏం చేస్తుందో తెలియదు, మనకు తెలియదు. కానీ పరిస్థితి జరిగితే, ఏదో ఒకటి జరిగితే ఆ పరిస్థితిని బట్టి ఆ వాక్యము మరి ముచ్చుకున్న దాన్ని బట్టి మనము ఏడవడం కాదు కానీ కన్నీరు కాచడం కాదు కానీ దాని పశ్చాత్తాపం పొందుకునేలాగున మనం చేసిన పనిని బట్టి దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం పొందులాగున నడిపించబడాలి. అది దేవుని యొక్క నడిపింపు. హల్లెలూయా. హల్లెలూయా. కన్నీరు కార్చకూడదు దేవుని వాక్యమే. ఒప్పుకొని కన్నీరు కాచిన అది ఒక వాక్యానుసారం. అవును, నేను ఇలాగ తప్పు చేశాను, నాకు అందుకే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రాయశ్చిత్తం పొందాలి. హల్లెలూయా. కన్నీరు కార్చాలి. అది దేవుని వాక్యానుసారమైనటువంటి కన్నీరు. హల్లెలూయా. అంతేకాదు ఆ పాపమును మనం చెప్పాను కదా, దారమిటి దగ్గర ఒక ఆయన వచ్చారు.
ఆయన మనకి అదే కూడా తెలియదు కానీ కొత్త సంవత్సరంలోనే మరి కంటి అబ్రహం గారి మీటింగ్స్ 2 సార్లు వెళ్ళాం మనం. రమేష్ అని పిలిచేవారు. అతను రమేష్ అతను మీ ఇంటికి వచ్చారు. ఆయన చెప్తారు, ఎవరో వాక్యం చెప్తానంటే మధ్యలో నుంచి కింద నిప్పులు పెట్టుకున్నట్టు పెట్టుకుని లేచి వెళ్ళిపోయాడు. అప్పుడు కొండలేక లేచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులు పాస్టర్ ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు రోజు అయిన తర్వాత ఎవరి ద్వారా తెలుస్తుంది కదా. తెలిసిన తర్వాత అడిగారట, అతను చెప్తానట, అయ్యగారు మీరు ఏదో వాక్యం చెప్పారు కదంటే ఆయనకి ఏదో ఆయనకి ఏదో అయ్యిందట. హల్లెలూయా. ఆయన కోసమే అవును నేను ఆయన కోసమే మాట్లాడానని చెప్పాను. హల్లెలూయా. అలాగని చెప్పన్నారు. భయం ఎందుకు? వాక్యాన్ని బట్టి సరి చేసుకోవాలి తప్ప ఆ వాక్యాన్ని బట్టి నీలో ఏదో లోపం ఉంటే, తప్పిదం ఉంటే, పొరపాటు ఉంటే, అపార్థం చేసుకోవడం కాదు. కానీ ఆ యొక్క వాక్యం అర్థం చేసుకొని దాన్ని సరి చేసుకునే వారుగా నడిపించబడాలి. కానీ అవును ధైర్యంగా అన్నాడట అతను. నేను అతని కోసమే చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. అతనే మళ్ళీ పశ్చాత్తాపడి తనంతటనే మళ్ళీ తిరిగి వచ్చాడు. హల్లెలూయా. అలాగున అది దేవుని నడిపింపు. మనం చేసిన ప్రతి పనిని బట్టి మనం పశ్చాత్తాపడాలని, ప్రాయశ్చిత్తం పొందాలని దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. వాక్యం బోధిస్తుంటే అది తప్పించి అది మాకు బోధించకూడదు. ఏదో యేసయ్య గురించి చెప్పుకోండి, యేసయ్య ఎలాగా మన గురించి గొప్ప కార్యాలు చేశాడో చెప్పుకోండి, లేకపోతే యేసయ్య ఎలాగా మన అందరి కోసం తన రక్తం దాచాడో చెప్పుకోండి. ఈ విధంగా చెప్పుకోండి వాక్యం అంటున్నారట కొంతమంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు మరి ఇదండి యేసుక్రీస్తు కార్యాల కోసమే అలాగా నడిపించుకుంటూ వాక్యం చెప్పుకుంటే నువ్వెప్పుడు మారుతావు? నీ యొక్క పొరపాటులను ఎప్పుడు తన పొరపాటులను కనుగొనగలవాడు ఎవడు అని ఒక మా కీర్తనలో రాస్తాడు. కనుగోలేవాడు తెలుసా? మీకు తెలుసా సంగతి? తన పొరపాటులను కనుక్కోలేడంటే ఎవరు చెప్తేనే కానీ. అందుకే మరి సేవకుడు ఉన్నాడు నీకు. హల్లెలూయా. అందుకే నీకు సేవకుడు ఉన్నాడు. కావుల వారి నుంచి అడుగు అనేసి మొన్న చెప్పాను కదా వాక్యం తీసి. మరి ఎందుకు ఉంచాడట కావుల వారిని దేవుడు? ఎందుకు ఉంచాడటమ్మా? నీకు మంచిదేదో ఆ మార్గము, చెడ్డదేదో, నీకు సరి అయినదేదో, సరి కానిదేదో నడిపించడానికి ఇక్కడ నిలబెట్టాడు. హల్లెలూయా. సరి చేసుకోవాలి. సరి చేశాడు నాతాను ప్రవక్త. వెంటనే మోకరించి మరి ఇక్కడ లేగలేదు. 3 రోజులు ఉపవాసం ఉండి హల్లెలూయా ప్రాయశ్చిత్తమంగా ఆనందం, ఒకటే ఆనందం ఇంకా కేకను వచ్చేసింది దెబ్బకి. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. హల్లెలూయా. హల్లెలూయా. నిర్గమకాండం 34:7లో కూడా అదే మాట ఉంటుంది. ఆయన వేల మందికి కృప చూపుచు, దోషములను పరిహారించు, పాపమును క్షమించును. హల్లెలూయా. హల్లెలూయా. మనము మన పాపాలని ఎప్పుడైతే ఒప్పుకుంటామో, మనకున్న అపరాధముల క్రియలను, అతిక్రమ క్రియలను తెలుసుకుంటాము, మన పొరపాట్లు ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో బయట పెడతాము, అప్పుడే నిజంగా నువ్వు స్తుతించగలవు, ప్రార్థించగలవు, ఆరాధించగలవు హృదయపూర్తిగా. హల్లెలూయా. నీకు అలాగ పక్కన మూలన అమ్మ ఎలా ఉంటుందో తెలుసా? క్లియర్గా చెప్పేనా? డైరెక్ట్గానే ఒక బురద నీటిలోకి వెళ్ళండి. మంచి కాస్ట్లీ సబ్బు ఏటమ్మా అది మీరు వాడతారు, డవ్ సబ్బు లేకపోతే డెటాల్ సబ్బు డవ్ సబ్బు ఏదో కాస్ట్లీ సబ్బు పట్టుకుని వెళ్ళండి. ఒక బురద నీటిలోకి వెళ్ళండి. శుభ్రంగా ఒళ్ళకి తోవేసుకుని నిన్ను కడిగేసుకోండి. అలా ఉంటుంది నీ ప్రార్థన. హల్లెలూయా. బయటికి రండి. నువ్వు సబ్బుతో కొడుకున్న మరి స్నానం చేసినట్టు మనిషివా, లేకపోతే బురద నీటిలో నీ స్నానం చేసిన మనిషివా చెప్పి నీకే అర్థమవుతుంది. హల్లెలూయా. నీకే చెప్పేస్తాం ఏది కరెక్టో నీకే. హల్లెలూయా. అలా ఉంటుంది అన్నమాట. దేవుడు అది ఒప్పుకోడు. పాపం తుడిచేసేలా, కడిగేలా. హల్లెలూయా. అప్పుడు కానీ దేవుడు ఇష్టపడ్డు. అలా ప్రార్థించాలి. నా కుమార్తె, నా రక్త
నా రక్తముతో ద్వారా కడగబడిన నా కుమార్తె, నా బిడ్డ, నా కుమారుడు, నన్ను తండ్రి అని పిలుస్తున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె. అలాగూ నన్ను స్తుతించాలి, అలాగూ నాకు ప్రార్థన చేయాలి, అలాగూ నన్ను ఆరాధించాలి. చేతులెత్తాను పాపం లేని హస్తములతో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కోరుకుంటాడు. కానీ ఆ ఆనందమే వేరని ఇక్కడ తన కీర్తన ద్వారా మనకి తెలియపరుస్తుంది. ఆ పాపమును ఒప్పుకుని మరియు తన యొక్క ప్రతి అపరాధం కూడా నుండి కూడా విడిపించబడి మరి ఆ యొక్క ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినట్టు ఆ గొప్ప ఆనందము, సంతోషము ఈ కీర్తన. హల్లెలూయా, హల్లెలూయా. 2వ వచనంలో ఏంటుందమ్మా? కపటము ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 1 యోహాను 1:9 ఆమేన్. సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా, హల్లెలూయా. అలాగున చూడండి మరి అలాగున మనం ప్రార్థించాలి, ఆరాధించాలి. మనం చెయ్యాలి అంటే ఈ లోపల ఒకరు పని చేయాలి. ఇలా చెప్పాను కదా, దేవదూతలు పని చేయాలి. హల్లెలూయా. అలాగున దేవుడు కోరుకున్నట్టుగా అలాగున పవిత్రులుగా చేయబడి మనం ఆరాధించాలి, ప్రార్థించాలి, అనే సన్నిధిలో ఉండాలి అంటే మధ్యలో ఏం జరగాలి? దేవదూతలు పని జరిగించాలి. హల్లెలూయా. నీ పనిని అక్కడికి తెలియబడాలి. దేవుడు నీ పట్ల ఉంచిన ఆ ప్రణాళికను, ఆ యొక్క మరి ఆ క్రియను దేవుని యొక్క సన్నిధి నుండి నీకు తెలియాలి. హల్లెలూయా. అలాగున ఈ దేవదూతల యొక్క పరిచర్యను కొనసాగించాలి. హల్లెలూయా. ఇది జరిగినప్పుడే మనం కూడా మరి ఆ యొక్క సమస్త దుర్నీతి నుండి కూడా విడిపించబడి ఆరాధించగలిగే విధముగా మరి ఆనందించే దేవుని సన్నిధిలో దావీదు ఎంతో ఆనందంతో సంతోషంతో ఉన్నాడట. కీర్తన ద్వారా కీర్తన రాజుపడినప్పుడు అలాగే మనం కూడా ఆయన సన్నిధిలో ఆరాధిస్తూ అటువంటి ఆనందంతో సంతోషంతో కూడా మనం ఆయన సన్నిధిలో ఉండగలము. హల్లెలూయా. ఎంత ఆనందం అంటే ఆ ఆనందం చెప్పలేనటువంటి ఆనందం, వర్ణించలేనటువంటి ఆనందం అన్నమాట. ఎంత మరి ధనవంతులకైనటువంటి లేనటువంటి, ఎంత ఆస్తిపరులకైనా, ఎంత అందగతులకైనా, ఎంత గొప్పవారికైనా లేనటువంటి గొప్ప ఆనందం. హల్లెలూయా. ఈ మధ్యన ఒక చిన్న క్లిప్ చూశాను. ఏంటంటే ఆవిడ బాలీవుడ్లోని మంచి సింగర్ లతా మంగేష్కర్, తెలుసా మీకు? లతా మంగేష్కర్ బాలీవుడ్కి 29 ఆవిడ డేట్ ఆఫ్ బర్త్. 22లో మొన్న చనిపోయింది. 22లో ఆవిడని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మాట అడిగారట. లతా మంగేష్కర్ అంటే చాలా ఫేమస్ సింగర్ ఆవిడ. అది తెలియలేనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు, ఇండియా మొత్తం తెలుసు. అలాంటి ఆవిడ ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు, మీరు మరొక జన్మ ఉంటే మళ్ళీ లతా మంగేష్కర్ లాగే పుట్టాలని అనుకుంటున్నారా అన్నాడట. హిందీలో వాళ్ళు చెప్తే నాకు అర్థమవుతుంది, హిందీ తెలిసి కాబట్టి కొంచెం ఆలోచించి, లతా మంగేష్కర్ లాగే పుట్టాలనుకుంటున్నారా అన్నాడు. మరో జన్మ ఉంటే లతా మంగేష్కర్ లా పుట్టాలని నేను కోరుకోవట్లేదు అన్నాడు. ఏమనంటే లతా మంగేష్కర్ ఉన్న బాధలు లతా మంగేష్కర్కే తెలుసును అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఉన్న పాపం మనకే తెలుసు, మనలో ఉన్న బాధలు మనకే తెలుసు. మళ్ళీ అలాగే పుట్టాలని ఎవరు కోరుకుంటారు? కానీ ఆవిడ చాలా గొప్ప సింగర్, ఫేమస్ సింగర్, కోట్లు సంపాదించింది. కొన్ని తన తర్వాత ఒక 5-6 తరాలు కూర్చుని తినచ్చు, అంత సంపాదించింది ఆవిడ. చిన్నప్పటి నుంచి సింగర్గా మరి మొన్న 22లోనే చనిపోయింది ఆవిడ.
చివరి వరకు కూడా ఎంత పాటలు పాడి మరి చాలా